Hello all guys, very good evening. Welcome to Adda247 official Telugu channel ki swagatham. APPSC Group 2. Yes, prepare అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సో మెయిన్ గా ఆర్థిక వ్యవస్థ నుంచి మనకి 75 మార్కుల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 75 మార్కులు. yes ఎక్స్పెక్ట్ అంటే 75 మార్కుల క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఇందులో భాగంగా మనం ప్రతిరోజు క్వశ్చన్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూద్దాం సో ఎలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అలాగే దానికన్నా ముందు TSPSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో గుర్తుపెట్టుకోండి, మీకు హోల్ టెస్ట్ సిరీస్ కావచ్చు, మీకు గ్రూప్ 1 లెవెల్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్, ఈ బుక్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా మెటీరియల్ అనేది మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు అందిస్తున్నాం. 1999కి సో డబల్ వ్యాలిటీ కూడా ఉంది అందుబాటులో. దిస్ ఈజ్ Adda247 స్టడీ మేట్ అండి. TSPSC గ్రూప్ 1 అండ్ అదర్ TSPSC గ్రూప్స్కి పనికొస్తాయి. సో మీకు ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసాయి కదా, సో ప్రిపేర్ వెల్. ఓకే, ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్, గుడ్ ఈవినింగ్ వెంకట్, జోష్నా గుడ్ ఈవినింగ్, నాగరాజు గుడ్ ఈవినింగ్, చైతు గుడ్ ఈవినింగ్, మనీషా గుడ్ ఈవినింగ్, చందు గుడ్ ఈవినింగ్, Shiva good evening, Sunil good evening, Chandra good evening, Selina good evening, Anvika good evening, PK the future seems good evening, yes Shiva good evening. Okay, first question on the screen. Right, the amount of money supply in the economy affects the following macroeconomic variables. Ante ఇక్కడ మనకి మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లోకి వస్తాయి ఫ్రెండ్స్. మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లోకి వస్తుంది. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ రష్మిక. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్ జీవన్ గుడ్ ఈవినింగ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. So the amount of money supply in the economy affects the following macroeconomic available. Macro economy అంటున్నాడు ఇక్కడ మనకి, మైక్రో కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రైస్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్, సో అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఖచ్చితంగా మనకి ద అమౌంట్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఇంపాక్ట్స్ ఖచ్చితంగా అంటే వెన్ ద మనీ సప్లై ఇంక్రీజెస్, దేశంలో మనీ సప్లై ఇంక్రీజ్ అయితే మనకి ద్రవ్యోల్బణం ఇంక్రీజ్ అవుతుంది. వెన్ మనీ సప్లై డిక్రీజ్ అయితే మనకి ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అవుతుంది, అంటే డిఫ్లేషన్ వస్తుంది. అలాగే మనీ సప్లై ఇంపాక్ట్స్ జీడిపి ఆల్సో డైరెక్ట్లీ. ఓకే, ఖచ్చితంగా మనకి సో మనీ సప్లై వల్ల మొత్తం ఆధారపడి ఉంటాయి మనకి ప్రైస్ లెవెల్స్ కానీ, యాజ్ వెల్ అవుట్పుట్ కానీ, యాజ్ వెల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, సో అన్నీ కూడా మనకి మనీ లెవెల్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకే, సో మనకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఆఫ్ మనీ సప్లై అనేది దేని పడుతుందంటే అన్నిటి మీద. ఆన్సర్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, వాయిస్ లోగా ఉందా? ఎస్, మార్నింగ్ స్టార్ గుడ్ ఈవినింగ్. ఓకే, so voice low. Okay, now is it clear? Hi Janu, yes, voice clear now. Which of the following scenarios can support the sustainable economic growth? క్రింది వాటిలో ఏది స్థిరమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది? డిఫ్లేషన్, లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్, గెలాపింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. Yes, right. Clear? Voice clear? Good evening Andi. Nagalakshmi good evening Andi. Good evening Chandu. So right answer C. చూద్దాం. చూడండి, when the scenarios can support the sustainable economic growth. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్లేషన్ అనేది, చూడండి ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఈ రెండు కూడా ఎకనామిక్ అన్సర్టెనిటీ, ఆర్థిక అనిశ్చితులు. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో డిఫ్లేషన్ ఉంది, ప్రతి ద్రవ్యోల్బణం ఉంది అంటే దేశంలో డబ్బులు లేనట్టు. సో ఎప్పుడైతే దేశంలో డబ్బులు లేవో అప్పుడు మనకి సప్లై ఉన్నా సరే, వస్తువు యొక్క సప్లై ఉన్నా సరే డిమాండ్ లేకపోవడం వల్ల ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. ఖచ్చితంగా అది ఆర్థికాభివృద్ధి వైపు ఎలా అవుతుంది? సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి సో 1 రాంగ్. సో 1 రాంగ్ అయితే మిగతా ఈ 2 పోతాయి. సో 2 కానీ 3 కానీ. సో ఖచ్చితంగా 3 అనేది చూసుకోండి, గెలాపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్, గెలాపింగ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, హైపర్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, యాజ్ వెల్ as క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ఏదైనా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక అన్సర్టెనిటీ. సో ఖచ్చితంగా ఆన్సర్ 2. సో లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ విల్ రిజల్ట్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లేషన్లో సో అండ్ లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి స్థిరమైన ఓకే ద్రవ్యోల్బణం మనకి, అందుకే నేను చెప్పాను కదా. సో 2 ± 4%, అంటే మినిమం 2 నుంచి మ్యాక్సిమం 6% వరకు మనకి పెరగచ్చు. భారతదేశం యొక్క
సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఆర్బీఐ. అయితే మానిటర్ చేసేది ఆర్బీఐ. ఖచ్చితంగా వితిన్ 2 to 6%. ఓకే, సో మనం ఒక ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నాం. సో ప్రెసెంట్ మనది ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్. ట్రాటింగ్ అంటే సో వాకింగ్ ఇన్ఫ్లేషన్ అర్థం, వాకింగ్ ఇన్ఫ్లేషన్. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకి వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్. ఎస్, గెలాపింగ్ అంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. అంటే మనకి 0 నుంచి 3% వరకు, 0 నుంచి 2% వరకు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, పాక్రే ఇన్ఫ్లేషన్. 2 నుంచి 6% వరకు మనకి ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, వాకింగ్ ఇన్ఫ్లేషన్. 6 నుంచి 10% మనకి గెలాపింగ్ ఇన్ఫ్లేషన్. గ్రేటర్ దెన్ 10% వచ్చేసరికి హైపర్ ఇన్ఫ్లేషన్. సో ఈ గెలాపింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా డేంజరస్. సో దేశంలో ద్రవ్యోల్బణం వస్తే ఖచ్చితంగా మనీ వాల్యూ పడిపోతుంది, సో ధరలు పెరిగిపోతాయి, సో మనకి మొత్తం ఆర్థిక అభివృద్ధి మనకి నష్టం. ఎస్, ఖచ్చితంగా ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, సో అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది కొన్ని డెవలప్డ్ కంట్రీస్కి అది మంచిది కాదు. యూఎస్ఏ లాంటి దేశాలకి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ కూడా మంచిది కాదు. సో లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ దట్ మేక్ ఏ మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఫర్ ఎకానమీ? ద్రవ్యోల్బణం యొక్క మితమైన స్థాయిని ఆర్థిక వ్యవస్థకు మేలు చేయడానికి క్రింది వాటిలో ఏ కారణాలు ఉన్నాయి? 2, 1, 2, 3, ఆల్ ఆఫ్ ది అబోవ్. Right? Yes. Yes, Prasad. Yes, every day ఈ టైంకే 6 PM ఉంటుందండి. ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఆన్సర్ ఏంటి? సో 10 వచ్చరికి అబోవ్ ఇన్ఫ్లేషన్, అబోవ్. ఎస్, అబోవ్ 10 వచ్చరికి మనకి హైపర్ ఇన్ఫ్లేషన్గా చెప్పుకుంటాం. Is it C answer? చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రీజన్స్ దట్ మేక్ ఏ మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, ఇచ్చిన వాటిలో ఏబిసి అంటే 1, 2, 3లో మనకి అన్ని పాజిటివ్ స్టెప్స్ తీసుకోవాలి. గమనించండి. హాయ్ అండి, జనగారెడ్డి, దీక్షిత్ గౌడ్, వెరీ గుడ్ ఈవినింగ్. నాని గుడ్ ఈవినింగ్, ఆర్కే గుడ్ ఈవినింగ్, జీవన్ రెడ్డి గుడ్ ఈవినింగ్, రవితేజ గుడ్ ఈవినింగ్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. సో చూడండి బాగా, ఇట్ ఇంక్రీజెస్ ద కన్సంప్షన్ లెవెల్, it keeps the business profitable, it includes the people to save more. అంటే ఏ కారణాలు ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ మోడరేట్ అని చెప్తాయంటే ఆన్సర్ బియా, డియా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఖచ్చితంగా చూడండి, ఇన్ కేస్ ఆఫ్ లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అంటే మన దేశంలో లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది 2 to 6% కదా. అంటే మన దేశంలో సో మినిమం 2 నుంచి, అంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఇండియాకి సో మనకి వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంటే 2 నుంచి 6%. అయితే పీపుల్ ఆర్ విల్లింగ్ టు సేవ్ మోర్ మనీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్లో అన్ని పాజిటివ్నెస్సే ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా బ్యాంక్ డిపాజిట్స్లో మనకి ఎక్కువ సేవ్ చేస్తాం, ఎందుకంటే దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే మనకి పెరిగే అవకాశం ఉందని తెలిస్తే ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెరుగుతాయి కదా. ఫ్యూచర్లో వడ్డీ రేట్లు పెరిగితే ఖచ్చితంగా డిపాజిట్స్ చేస్తాం కదా, మనం సేవ్ చేస్తాం కదా. ఓకే, ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటాం, లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేస్తాం. యాజ్ ప్రైజెస్ ఇంక్రీజెస్ ఖచ్చితంగా మనకి విల్లింగ్ టు కన్స్యూమ్, బికాజ్ మనకి సో పోస్ట్పోన్ కూడా మనకి అంటే ఫ్యూచర్లో మనకి ప్రైజెస్ పెరిగిపోతాయేమో అని చెప్పి మనం ఇప్పుడే కన్స్యూమ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఫ్యూచర్లో మనకి సో ధరలు పెరిగిపోతాయేమో అని చెప్పి సో మనం ఇప్పుడే కన్స్యూమ్ చేస్తాం ఎక్కువగా. అలాగే మనకి కీప్స్ ఏ బిజినెస్ ప్రాఫిటబిలిటీ. సో అన్ని పాజిటివ్నెస్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి బాలాచారి, గుడ్ ఈవినింగ్. ఓకే, సో అర్థమవుతుంది. ఫ్యూచర్ డేట్లో మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది అనే భయంతో సో మనం ఇప్పుడే కన్సంప్షన్ చేస్తాం. మనం ఇప్పుడే టైప్ ఆఫ్ గోల్డ్, చూడండి గోల్డ్ మనం పెరిగిపోతుంది అని చెప్పి మనం ఇప్పుడే కొనేస్తూ ఉంటాం. సో ఇలాంటివి. ఓకే, ఎస్, అన్ని కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ దట్ మేక్ ఏ మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఫర్ ఎకానమీ అంటే ఇక్కడ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అన్ ఎకానమీ ఫేసింగ్ డీఫ్లేషన్ అంట. చూడండి, ఇప్పుడు డీఫ్లేషన్ సంబంధించిన క్వశ్చన్. ప్రతిద్రవ్యాలను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఓకే, అంటే ఏం లేదు, దేశంలో డీఫ్లేషన్ ఉంది అంటే దేశంలో ధరలు తక్కువ అన్నట్టు. దేశంలో మనీ సప్లై తక్కువ, ఆటోమేటిక్గా ధరలు తక్కువ. సో ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ డిక్రీజ్. సో కంపెనీస్ డిఫర్ దర్ ఇన్వెస్ట్మెంట్స్, పీపుల్ డిఫర్ దర్ ఎక్స్పెండిచర్స్, డిమాండ్ డిక్రీజెస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్. ఖచ్చితంగా ఒకానొక రీజన్ ఏంటి? సో డీఫ్లేషన్, మనకి దేశంలో మనీ సప్లై తక్కువ అంటే దాని అర్థం ఏంటి? ఒక రీజన్ వచ్చేసరికి నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల్లో డబ్బులు లేవు.
సో దానివల్ల ఒక రీజన్ ఏం చెప్పొచ్చు, ప్రజల్లో డబ్బులు లేవు ఖచ్చితంగా, అంటే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ప్రజల్లో డబ్బులు లేవు అంటే డిఫ్లేషన్ కారణం అవుతుంది. ఖచ్చితంగా డిమాండ్ డిక్రీజ్ అవుతుంది కదా. మనకి కోవిడ్లో ఏమైంది, వస్తువులు ఉన్నా సరే డిమాండ్ లేకపోవడం వల్ల, మన దగ్గర మనీ సప్లై లేకపోతే సో దేశంలో వస్తువుల మీద డిమాండ్ అనేది తగ్గుతుంది. సప్లై ఉన్నా సరే డిమాండ్ తగ్గడం వల్ల ప్రైజెస్ తగ్గుతాయి. ఖచ్చితంగా మీకు ఈ రెండు కూడా కరెక్టే. అలాగే పీపుల్ డిఫర్స్ దర్ ఎక్స్పెండిచర్, ఖచ్చితంగా ప్రజలు తమ ఖర్చులను వాయిదా వేస్తారు. అర్థమవుతుందా? ఖచ్చితంగా మనకి డిమానిటేషన్లో కోవిడ్లో ఏమైంది, సో డిఫ్లేషన్ టైంలో దెర్ ఈజ్ నో ల్యాక్ ఆఫ్ డిమాండ్, ఖచ్చితంగా వాయిదా వేస్తారు. అంటే మనకి 4,000 ఒక 10,000 రూపాయల వస్తువు కావాలంటే రోజుకి 4,000 రూపాయలు వచ్చేవి మనకి డిమానిటేషన్ నోట్ల రద్దు టైంలో. అప్పుడు ఖచ్చితంగా మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, ఖచ్చితంగా కంపెనీస్ డిఫర్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఖచ్చితంగా మనకి కంపెనీస్ అనేవి అంటే ఈ ఇన్ఫ్లేషన్ వచ్చినా డిఫ్లేషన్ ఒక అన్సర్టైనిటీ ఫ్రెండ్స్. అన్సర్టైనిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం ఎంచుకోవాలి. ఓకే, ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఎస్, క్లియర్. ఖచ్చితంగా మనకి చూడండి, డిమాండ్ లేకపోతే ఏ కంపెనీ కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండదు. సో వస్తువు మీద డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుందంటే దాని అర్థం ఏంటి, సప్లై తగ్గుతుందంటే ఖచ్చితంగా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీగా లేవు అని అర్థం. ఓకే, ఎస్, కంపెనీస్ డిఫర్ దర్ ప్రొడక్షన్, వేరే ప్రొడక్ట్స్ మీద మనకి అది ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ తగ్గిపోతే అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ దారితీస్తుంది. ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, స్టాగ్ఫ్లేషన్ అంటే స్తబ్దత అకర్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో స్తబ్దత మనకి ఏర్పడుతుంది ఏ కారణాల వల్ల. ఎస్, రైట్. విచ్ వన్ ఈస్ బెటర్, డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్. చూడండి, మనకి దేశంలో అతి డబ్బులు లేకుండా ఉండకూడదు, అది డబ్బులు ఎక్కువ ఉండకూడదు, ఖచ్చితంగా మోడరేట్గా ఉండాలి. అదే చెప్తాను, లో అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. సో ఖచ్చితంగా 2 to 6% మధ్య వేరీ అయ్యి ఉండాలి. సో ఇది మనకి టార్గెట్ యాక్చువల్లీ. సో మనకి మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఓకే ఉండాలి. సో వీ షుడ్ నాట్ కీప్ ది లో అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ లో ఎంప్లాయ్మెంట్. ఎస్, ఇస్ ఇట్ ఆన్సర్ బి? స్టాగ్ఫ్లేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎప్పుడు కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్స్. ఇది చెప్పింది మనకి ఎవరు, ఫిలిప్స్ గారు. సో ఫిలిప్స్ గారు ఏం చెప్పారు మనకి, ఒకటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద్రవ్యోల్బణానికి నిరుద్యోగానికి మధ్యన రిలేషన్షిప్ ఆల్వేస్ మనకి. సో 1 2 3 4 5 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5. సో మనకి వై యాక్సిస్ వచ్చేసరికి ద్రవ్యోల్బణం, ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్. సో హయ్యర్ ద ఇన్ఫ్లేషన్ లోవర్ ద అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో హయ్యర్ ద ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు దేశంలో డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా. సో దేశంలో డబ్బులు ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటి, నిరుద్యోగం తక్కువ అన్నట్టు. సో దేశంలో ద్రవ్యోల్బణం ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ. అలాగే మనకి దేశంలో ద్రవ్యోల్బణం లేనప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అర్థమవుతుందా? సో దేశంలో ద్రవ్యోల్బణం లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది. అంటే ఎప్పుడు కూడా రిలేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఒకవేళ మన దేశంలో ఇన్ఫ్లేషన్ ఉండి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే, అంటే డైరెక్ట్గా మనకి ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అయితే దీన్నే స్టాగ్ఫ్లేషన్ అంటాం, స్తబ్దత అంటాం. స్తబ్దత అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో దర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ద్రవ్యోల్బణం ఉంటుంది దేశంలో యాజ్ వెల్ as అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దర్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. ఓకే, ఒక బ్లాక్ మనీ కాన్సెప్ట్ కావచ్చు. అయితే సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కారణం అవుతుందా, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కా? ఎస్, స్టాగ్ఫ్లేషన్ అనేది ఒక ఎకనామికల్లీ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి దేశంలో స్టాగ్నెంట్ గ్రోత్ ఉంటుంది, స్టాగ్నెంట్ కాన్స్టెంట్గా మనకి వెళ్తుంది, దెర్ ఈజ్ నో అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. ఖచ్చితంగా మనకి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, ఆన్సర్ ఎస్, వెరీ గుడ్. చూడండి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి? సో ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఫ్రెండ్స్, ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై. సో మన దేశంలో మనీ సప్లై ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మన డిమాండ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలు అని చెప్పుకుంటాం కదా టాపిక్. అందులో మనం 2 types, ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో శాలరీస్ పెరిగినా, మన దేశంలో మనకి నిరుద్యోగం తగ్గినా, ఓకే, సో దానివల్ల వచ్చేది మనకి టైప్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, దేశంలో ఇన్ఫ్లేషన్ ఉండాలి, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి కారణం కాదు కదా. బాగా ఆలోచించండి. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే
దేశంలో డబ్బులు పెరుగుతుంటే, అంటే శాలరీస్ కానీ, పెన్షన్లు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఏదో ఒక రకంగా మన చేతుల్లో డబ్బులు పడింది అనుకోండి, ఏదో ఒక రకంగా మన చేతుల్లో డబ్బులు పడితే మనం ఊరుకుంటామా? వెళ్ళి డిమాండ్ని పెంచుతాము, ఒక వస్తువు యొక్క డిమాండ్ని పెంచుతాము. ఒక 100 రూపాయలు ఉండే ఒక ఆయిల్ ప్యాకెట్ ఎందుకు 120, 130 అవుతుంది అంటే, సో మనకి డబ్బులు పెరగడం వల్ల చేతుల్లో, అది వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు. సో ఏదో ఒక రూపంలో డబ్బులు కానీ చేతుల్లో జనాల్లో పెరిగింది అంటే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. దట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. బట్ మనం ఇక్కడ చెప్పుకున్నాం స్టాగ్ఫ్లేషన్, అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ఉండాలి, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా మనకి దేశంలో డబ్బులు పెరుగుతున్నాయంటే ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల కదా, ఖచ్చితంగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కాదు, ఖచ్చితంగా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్ట్ పుష్ అంటే డిక్రీజ్ ఆఫ్ లేబర్, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. సో కాస్ట్ పుష్ అంటే ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక లేబర్ 1000 రూపాయలు తీసుకునే, ఒక రోజుకి కూలీ తీసుకునే, ఒక 500 తీసుకునే ఒక కూలీ ప్రతిరోజు 1000 రూపాయలు తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? దేశంలో లేబర్ తక్కువ అవుతుందని అర్థం. అంటే దేశంలో మనకి లేబర్స్ తక్కువ అని అర్థం, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని అర్థం. ఓకే, సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఛార్జ్ లీడ్స్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఖచ్చితంగా ఇక్కడ మనకి సాటిస్ఫై అవుతుంది కాస్ట్ పుష్. ఖచ్చితంగా చూడండి, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీరు కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, స్టేజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా చదవాలి. ఈ టాపిక్స్ అన్ని చదివితే మీకు ఈజీగా ఉంటుంది. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ నుంచి ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు అనమాట. ఓకే, ఖచ్చితంగా స్టాగ్ఫ్లేషన్ అక్కర్స్ ఇన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ అంటే ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నాట్ డిమాండ్ పుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టాగ్ఫ్లేషన్ అంటే సిచ్యువేషన్. ఇది ఒక స్టాగ్ఫ్లేషన్ అనేది స్తబ్దత. ఈ స్తబ్దత అనేది ఒక సిచ్యువేషన్ ఫ్రెండ్స్, వేర్ దేశంలో ద్రవ్యోల్బణం ఉంటుంది, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఓకే, సో దీనికి కారణం మనకి ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, బట్ నాట్ డిమాండ్ పుల్. డిమాండ్ పుల్ వచ్చేసరికి సో ఇట్ డస్ నాట్ లీడ్స్ టు స్టాగ్ఫ్లేషన్ యాక్చువల్లీ. ఎస్, నెక్స్ట్ వన్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో మనం చూస్తాం ఇది ఎక్కువగా, ఈ సిచ్యువేషన్. గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లేషన్ అంట. క్రింది వాటిలో ద్రవ్యోల్బణానికి సప్లై సైడ్ ఫ్యాక్టర్లు ఏవి బాధ్యత వహిస్తాయి? రైట్, straight. Children, which of the following are supply side? Increase in exports, increase in government expenditure, increase in trade creation. Answer 2, 3. First of all, supply shock అంటున్నాడు ఇక్కడ. Supply side effects, supply side factors. Which of the following are supply side factors are responsible for inflation? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లో చెప్పుకున్నాం. కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లో మనకి 2 టైప్స్. ఒకటి సప్లై సైడ్ ప్రాబ్లం, ఒకటి మనకి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇంకోటి మనకి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఈ కాస్ట్ పుష్ లో మనకి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి స్ట్రక్చరల్ సైడ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. అంటే మనకి ఇక్కడ సప్లై సైడ్ అంటున్నాడు. సప్లై సైడ్ అంటే ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్ కదా, మనకి ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్ లైక్ ల్యాండ్, లేబర్. ఓకే, అంటే మనకి ముఖ్యంగా వనరులు లేకపోవడం వల్ల కలిగే టైప్ ఆఫ్ ద్రవ్యోల్బణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే మనకి పిక్క, ఇసుక, ల్యాండ్, లేబర్ అన్నీ కావాలి కదా. సో ఆ సప్లై తగ్గింది అంటే ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. అర్థమవుతుందా? మనకి చూడండి, ఇసుక రవాణా అయిపోయింది అనుకోండి, ఒక 3 నెలలు 4 నెలలు ఇసుక రవాణా అయిపోయింది, ఇసుక రవాణా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సో ఉన్న తక్కువ ఇసుకతోని బ్లాక్లో కొనేస్తారు. ఒక 2000 రూపాయలు ఇసుక 10,000 రూపాయలకు అమ్మబడుతుంది ఆ టైంలో. అంటే బ్లాక్ కాన్సెప్ట్ పెరిగిపోతుంది, బ్లాక్ మార్కెట్ కాన్సెప్ట్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడ మనకి లో సప్లై ఆఫ్ ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాదు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఎంచుకోవాలి. సో సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అంటే ఖచ్చితంగా మనకి డిక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ కాదు. అలాగే ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇది కూడా కాదు. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఎంచుకోవాలి మనం ఇక్కడ. అలాగే ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ క్రియేషన్, సో ఏది కాదు. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ డి. బాగా ఆలోచించండి. సో చెప్పాను మీకు, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇంకోటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్, ఇంకోటి మనకి స్ట్రక్చరల్ సైడ్ ప్రాబ్లమ్స్.
సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ మనం ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఇన్పుట్స్ కావాలి, వనరులు కావాలి. అటువంటి వనరులు లేకపోతే మనకి ఏమవుతుంది, ఉన్న తక్కువ వనరుల మీద ఎక్కువ చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఒక లేబర్ అనేవాడు 1000 రూపాయలు తీసుకునే ఒక కూలీ ప్రతిరోజు ఎందుకు 1500 తీసుకుంటాడు, ఎందుకు 1000 రూపాయలు తీసుకునే కూలీ 2000 తీసుకుంటాడు సడన్గా? ఎందుకంటే దెర్ ఇస్ అ డిమాండ్ ఇన్ లేబర్, ఎందుకంటే దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ లేబర్స్ కాబట్టి, అక్కడ ల్యాక్ ఆఫ్ సప్లై కాబట్టి ఖచ్చితంగా దట్ లీడ్స్ టు ఓవరాల్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఖచ్చితంగా సప్లై తగ్గాలి, ఇక్కడ సప్లై తగ్గాలి. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాదు, డిక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ తగ్గడం కావచ్చు, మన క్రెడిట్ క్రియేషన్ తగ్గడం కావచ్చు. ఎస్. సో గైస్ ఇదంతా కొంచెం డీప్గా ఆలోచించండి. కొంచెం మనం ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం, మనం క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే బేసిక్స్ రావడమే ఖచ్చితంగా. ఎస్, ఖచ్చితంగా సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అంటాం, దీన్నే సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ సప్లై షాక్లో ఉంటుంది అనమాట దేశం. సప్లై షాక్, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ మనకి సప్లై ఆగిపోయింది అంటే ఖచ్చితంగా 100 రూపాయలు ఒక లీటర్ వచ్చేసరికి మీకు 150 రూపాయలు కూడా కొంటారు కొన్ని రోజుల్లో, ఒక టైప్ ఆఫ్ డేస్లో. ఓకే, సో దాన్నే మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, సో డ్యూ టు ఖచ్చితంగా డిక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంక్రీజ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ అన్నాం అనుకోండి, ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ అన్నాం అనుకోండి, కరెక్ట్. ఖచ్చితంగా ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, సో మన దేశంలో సప్లై తక్కువ, అందుకని మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా అప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్, అంతే కదా. మనకి ఇంక్రీజ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే మోర్ మనీ రీచెస్ టు పబ్లిక్ కదా, అప్పుడు ఖచ్చితంగా అది ఒక టైప్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కారణం అవుతుంది కదా. ఓకే, సో ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కారణం అవుతుంది. అంటే దేశంలో మనకి మనీ సప్లై పెరుగుతుంది కదా, దేశంలో మనీ సప్లై పెరుగుతుంటే మనం డిమాండ్ని పెంచుతాం, గూడి యొక్క డిమాండ్ని. సో ఖచ్చితంగా సో అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, నాట్ సప్లై సైడ్ కాదు. ఈవెన్ ఇది కూడా అంతే, క్రెడిట్ క్రియేషన్ కానీ, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ, ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి కారణం అవుతాయి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఏం లేదు, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి దారితీసే అంశాలు ఏంటంటే ఏదో ఒకలాగా గవర్నమెంట్ ఖర్చు పెట్టడం. సో అంటే దేశంలో మనీ సప్లై పెరగడం, మనీ సప్లై అనేది మూడిట్ల ద్వారా పెరుగుతుంది కదా. దేశంలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనీ సప్లై పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనీ సప్లై పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది అక్కడ. సో నాట్ సప్లై సైడ్, ఇవేమి కూడా సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ కావు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇస్ ఇట్ క్లియర్? So increase in government expenditure leads to increase in money supply in the market. That increase in money supply in the market, we will increase the demand of the good. మన దగ్గర చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా మనకు డిమాండ్ పెంచుతాం. దట్ లీడ్స్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, నాట్ సప్లై సైడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కాజెస్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్? ట్రై చేయండి. ఎస్, రైట్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి దారితీసే అంశాలు ఏంటి, మనం ఎప్పుడు డిమాండ్ని పుల్ చేస్తాము అంటే ఒక వస్తువు మీద డిమాండ్ని ఎప్పుడు పుల్ చేస్తాము, మన దగ్గర చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే. సో చెప్పండి, సో మన చేతుల్లో డబ్బులు ఉండేలాగా ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఆలోచించండి, సింపుల్ ఆన్సర్ ఏ. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అక్కర్స్ ఎకానమీలో, మన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది ఎప్పుడు మన అగ్రిగేట్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ ఇంక్రీజెస్ మోర్ ర్యాపిడ్లీ కంపేర్డ్ టు సప్లై. ఖచ్చితంగా మనకి ఈ రెండు కూడా, ఎందుకంటే లో ఇంట్రెస్ట్ రేట్ కానీ, హయ్యర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ మన దగ్గర డబ్బులు ఉంచేలాగా చేస్తాయి కానీ డబ్బులు పోయేలాగా కాదు. సో ఎప్పుడైతే డబ్బులు పెరుగుతాయో జనాల దగ్గర, ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ ద గుడ్. ఖచ్చితంగా అట్ లీడ్స్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఎందుకంటే హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చేసరికి మన దగ్గర డబ్బులు లేకుండా చేస్తుంది ఇక్కడ. సో మన దగ్గర డబ్బులు లేకుండా చేస్తుంది. ఓకే, సో అర్థమవుతుందా? సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి కావాల్సిన రీజన్స్ ఏంటంటే ఏదో ఒకలాగా దేశంలో డబ్బులు పెరగాలి. సో దట్ లీడ్స్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఆన్సర్ ఎస్. సో హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, మీరు కొనే రా మెటీరియల్స్ అనేవి కాస్ట్ పెరిగిపోతాయి. దట్ లీడ్స్ టు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఎస్, నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏ. చూడండి, ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇస్ డిక్రీజ్ ఇన్ ఎకానమీ ఏం జరుగుతుంది? సో చూడండి, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేటు తగ్గితే ఈ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అవుతుంది స్టేట్మెంట్? కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఎస్, రైట్.
ఆన్సర్ ఏమవుతుంది? డియా? ఎస్, ఆన్సర్ సి అంటున్నారా? జల్జరెడ్డి గుడ్ ఈవినింగ్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేశంలో మనకి చీపర్ మనీ అంటాం దాన్ని. ఇంట్రెస్ట్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్రెస్ట్ రేట్ అంటే కాస్ట్ ఆఫ్ మనీ డిక్రీజెస్ ఇక్కడ అర్థం. కాస్ట్ ఆఫ్ మనీ డిక్రీజెస్ అని అర్థం. ఖచ్చితంగా దేశంలో ఆర్థిక వ్యవస్థలో కాస్ట్ ఆఫ్ మనీ డిక్రీజ్ అయితే అంటే ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్ అయితే ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా. ఓకే, ఎస్, ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే డిక్రీజ్ ఇన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ కాదు. సో ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ పెడితే లోన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరూ కూడా. ఓకే, ఖచ్చితంగా మనకి లోన్స్ ఎందుకు తీసుకుంటారు? లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్. చేస్తానండి, అన్నీ చేస్తాను. ప్రతిరోజు మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి తీసుకొని చేస్తాం కదా. సో నిన్న కూడా మనం నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్ లాంటి టాపిక్స్ చూసాం. బస్ నెక్స్ట్ వన్ ఆన్సర్ బి, సి ఇస్ రైట్ ఆన్సర్. ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఫ్రెండ్స్, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి వ్యయాన్ని పెంచడం ఖచ్చితంగా. ఎస్, నెక్స్ట్ వన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ట్రై చేయండి. ఎస్, వెరీ గుడ్. Consider the following statements. Select the correct answer using the code given below. High output leads to high unemployment. High unemployment leads to high inflation. ఏది కరెక్ట్ అవుతుంది? ఓకే, హై అవుట్పుట్ లీడ్స్ టు హై అన్ఎంప్లాయ్మెంట్ అవునా కాదా? యాజ్ వెల్ యాజ్ మనకి హై అన్ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు హై ఇన్ఫ్లేషన్. ఓన్లీ టూ, నన్ ఆఫ్ ది అబోవ్. వెరీ గుడ్. బి, డి, ఎస్. ఖచ్చితంగా మనకి అవుట్పుట్, మనకి హై అవుట్పుట్ అంటున్నాం అంటే హై అవుట్పుట్ అంటే మనకి ప్రొడక్షన్ ఫుల్గా ఉందన్నమాట. దేశంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది అని అర్థం. సో చూడండి, దేశంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది అంటే దేశం అనేది యూటిలైజ్ చేసుకుంటుంది మనకి పొటెన్షియల్ని. మన దేశంలో ఉన్న యూత్ని పొటెన్షియల్గా యూజ్ చేసుకుంటుంది, అంటే వర్కింగ్ ఎట్ ఫుల్ పొటెన్షియల్ అనమాట. సో ఖచ్చితంగా హై అవుట్పుట్ లీడ్స్ టు హై ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్స్, నాట్ అన్ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా మనకి హై ఎంప్లాయ్మెంట్, మనకి అన్ఎంప్లాయ్మెంట్ కాదు. ఖచ్చితంగా అవుట్పుట్ బాగుంది అంటే దాని అర్థం ఏంటి? దేశంలో హై పొటెన్షియల్తో అన్ని వర్క్ అవుతున్నాయి బాగా, అంటే మనకి దేశంలో కంపెనీస్ అన్ని బాగా నడుస్తున్నాయి, ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని అర్థం. అలాగే హై అన్ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు హై ఇన్ఫ్లేషన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఉన్నప్పుడు, సో ఇప్పుడు కూడా మనకి చూడండి ఇన్ఫ్లేషన్, మనకి ఇన్ఫ్లేషన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఆన్సర్ మనకి డి ఇస్ రైట్ ఆన్సర్. రెండు కూడా తప్పే. సో ఖచ్చితంగా మనకి హై అన్ఎంప్లాయ్మెంట్ అంటే దేశంలో డబ్బులు తక్కువ అవుతున్నాయి అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని అర్థం. ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎకానమీలో హై ఉన్నప్పుడు పీపుల్ హ్యావ్ లెస్ మనీ టు పర్చేస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. అలాంటప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ఎలా అవుతుంది? సో డిఫ్లేషన్ కదా. ఓకే, సో ఆన్సర్ మనకి టూ. రెండు కూడా తప్పే. క్లియర్? ఎస్, యాజ్ ఫర్ స్టాగ్ఫ్లేషన్ మనకి ఇన్ఫ్లేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. సో ఇది మనకి స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఎస్, స్టాగ్ఫ్లేషన్, యాజ్ ఫర్ స్టాగ్ఫ్లేషన్ ఇది కరెక్ట్. వెరీ గుడ్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సింపుల్గా ఏం లేదు, మనకి అధిక ఉత్పత్తి అంటున్నామంటే ఖచ్చితంగా మనకి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుంది అని అర్థం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ కరెక్ట్. రెండు కూడా మనకి తప్పు అనే అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ట్రై చేయండి. చూడండి, disinflation is decreasing the rate of inflation but the rate of inflation remains positive అంటున్నాడు. Is it right? గుడ్ ఈవినింగ్ అండి షేక్, గుడ్ ఈవినింగ్. అలాగే deflation is general decrease in price levels and inflation rate is negative.
సో ఖచ్చితంగా మనకి డీఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ తెలియాలి. డీఫ్లేషన్ అనేది ఖచ్చితంగా మనకి డ్యూ టు డిక్రీజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద మార్కెట్. సో దెర్ ఇస్ నో డిమాండ్. సో ఖచ్చితంగా సప్లై ఉన్నా సరే డిమాండ్ లేకపోతే ప్రైజెస్ తగ్గుతాయి. వస్తు సేవల యొక్క ధరలు తగ్గడంనే ప్రతిద్రవ్యాలను అంటాం. సో ప్రతిద్రవ్యాలను అనేది ధరల స్థాయిలో సాధారణ తగ్గుదల, ఖచ్చితంగా ఫస్ట్ కరెక్ట్. అలాగే మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ నెగిటివ్. ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా మనకి చూడండి, ఖచ్చితంగా మనకి ఒక 10 రూపీస్ ఉండే వస్తువు 9 రూపీస్ అయిపోయింది అనుకోండి, మనకి -1% అంటే ఇన్ఫ్లేషన్ లేదు కదా అక్కడ. ఖచ్చితంగా మనకి డీఫ్లేషన్ ఉంటే దెర్ ఇస్ నెగిటివ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఖచ్చితంగా మనకి సో బి కరెక్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చూడండి, డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ ద డిక్లైన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020లో మనకి ఒక ఆనియన్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. అలాగే 2021లో మనకి ఒక 11 రూపీస్ ఉంది. 2022లో మనకి ఒక 12 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆనియన్ చూసుకుంటాం, ఒక ఉల్లిపాయ ధర ఒక కేజీ 10 రూపాయలకు ఉండేది 2021లో 11 రూపాయలు, 2022లో 12 రూపాయలు ఆన్ అండ్ యావరేజ్గా. అయితే ఇక్కడ మనకి మొత్తానికి మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10% నుంచి 5% నుంచి 4% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ప్రైజెస్ అనేవి చూడకూడదు, మనకి ఆన్ అండ్ యావరేజ్గా మనకి ఏం చూడాలి, సో పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా లేదా. సో డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ డిక్రీజింగ్ ద ఇన్ఫ్లేషన్. ఖచ్చితంగా మనకి 2020లో ఆన్ అండ్ యావరేజ్గా ఎకానమీలో 10% ఇన్ఫ్లేషన్ నుంచి మనకి 2021లో 5%కి తగ్గింది అంటే, సో ఆ సంవత్సరం మనకి 4% తగ్గిన, ఆ సంవత్సరం మనకి 3%, 2% ఇలా కాన్సిక్యూటివ్గా పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే దాని అర్థం ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్. ఖచ్చితంగా డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ డిక్లైనింగ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, బట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ పాజిటివ్. ఖచ్చితంగా ఆన్సర్ 2 కూడా కరెక్టే. ఆన్సర్ డి. ఎందుకు డి అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ అంటున్నాం, అది చూసుకోకపోతే మళ్ళీ తప్పే. చూడండి ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇన్ఫ్లేషన్ రిమైన్స్ పాజిటివ్, ఓకే, బట్ డిస్ఇన్ఫ్లేషన్ అనేది డిక్లైనింగ్ ద రేట్. ఓకే, సో మనకి కంటిన్యూస్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది అనుకోండి, 10 నుంచి 9, 9 నుంచి 8%, 8 నుంచి 7%, 7 నుంచి 6%, అంటే స్లోయింగ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ డిస్ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. బట్ మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు దాన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో డిఫ్లేషన్ ఏంటి, డిసిన్ఫ్లేషన్ ఏంటి, స్టాగ్ఫ్లేషన్ ఏంటి, రీఫ్లేషన్ ఏంటి, రెసిషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి పదాలు తెలియాలి. ఎస్, ఆన్సర్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నాము. 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, సో డిస్ఇన్ఫ్లేషన్ అనేది దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, మనకి స్లోయింగ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఖచ్చితంగా స్లోయింగ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి 2020 నుంచి తీసుకుంటే 2020, 2021, 2022, 2023, 2024 ఇలా 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా 10 నుంచి 9, 9 నుంచి 8, 8 నుంచి 7 ఇలా కంటిన్యూస్గా ఓవర్ ఆన్ యావరేజ్గా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతూ వస్తుంది. కానీ ఒక వస్తువు మీద ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నా సరే 10 నుంచి 11, 11 నుంచి 12, 12 నుంచి 13 ఆనియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ధర చూసాం, సో మనకి ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా మనకి డిక్రీజ్ అయిన ఆన్ అండ్ యావరేజ్గా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంటే దాన్నే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే మెయిన్గా డిస్ఇన్ఫ్లేషన్ అనేది డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అవుతుంటే, ఓకే, దాన్నే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఎస్, బట్ రిమైన్స్ పాజిటివ్ అంటే మనకి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు, సో మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2011 2024, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆనియన్ ధర ఆ రోజుకి ఆన్ అండ్ యావరేజ్గా 10% ఉంది ఫ్రెండ్స్. అదే మనకి 2011లో 11% ఉంది. సో దీన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అనలేం కదా, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సో 2011 నుంచి కంటిన్యూస్గా 2012, 2013 కంటిన్యూస్గా మనకి ఆ ట్రెండ్ తగ్గుతుంది అనుకోండి, 10% నుంచి 9%, 9% నుంచి 8%, 8% నుంచి 7%, కంటిన్యూస్గా ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ నోన్ యాజ్ డిస్ఇన్ఫ్లేషన్. ఓకే, అర్థమవుతుందా? సో ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ డిస్ఇన్ఫ్లేషన్. బట్ మనకి అక్కడ సో 2011 2024, సో ఆ ధరని కంపేర్ చేయకూడదు. మనం ఆ ధరని కంపేర్ చేస్తే అది ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, డిఫ్లేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎస్, నెక్స్ట్ వన్ రీఫ్లేషన్ ఆఫ్ ఎకానమీ. ఖచ్చితంగా ద టర్మ్ రీఫ్లేషన్, ఆర్థిక వ్యవస్థలో మనకి రీఫ్లేషన్ అనే పదం ఉంటుంది, వాటిలో దేనికి సంబంధించింది చూడండి. ద టర్మ్ రీఫ్లేషన్ ఆఫ్ ఎకానమీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. చూడండి, రీఫ్లేషన్ అంటే ఏంటి, ఉద్దీపన. సో ఉద్దీపన కల్పించడం అంటే మనకి రిలాక్సేషన్ అనమాట సింపుల్గా. సో రీఫ్లేషన్, సో ఈ పదాలు మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా
Try it. What is the answer? 2, 3? All of the above? First of all, reflation అంటే ఏంటి? రీఫ్లేషన్ అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎక్స్పెండిచర్ పెంచడం. ఓకే, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా లాంటి కంపెనీ ఉందనుకోండి. టాటా లాంటి కంపెనీ కోవిడ్లో ఏమైందంటే విపరీతమైన ప్రతిద్రవ్యాలను పాల్పడింది. అంటే మనకి టాటా కంపెనీ అనేది ఫుల్గా లాస్ అవుతూ వస్తుంది. అంటే కంపెనీస్ అనేవి మనకి కోవిడ్ లాంటి టైంలో మనకి ఏమీ ప్రొడక్టివిటీ లేక సో మనకి ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్కి గురి చేస్తారు. రెషన్ టైం అంటాం. రెషన్ టైం అంటే ఒక టైప్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ టైంలో దేశంలో ఉన్న కంపెనీస్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు సార్ అంటే చూడండి, కొన్నిసార్లు మీకు మనకి యాంటీబాడీస్ ఉంటాయి. అంటే మనకి పొలిటికల్ పార్టీస్ చెప్తూ ఉంటాయి మనకి మోడీ గవర్నమెంట్ మనకి టాటా కంపెనీకి సో మనకి టైప్ హెల్ప్ చేస్తున్నారు, సో ఇది ఒక కుట్ర, సో మనకి ఎయిర్లైన్స్కి ప్రైవేట్ ఎయిర్లైన్స్కి హెల్ప్ చేస్తున్నారు, ఏదో ఒక కుట్ర, ఏదో ఒక కుంభకోణం ఉంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు హెల్ప్ ది ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ టైమ్ ఆఫ్ రెషన్. ఎందుకంటే సో అలాంటి టాటా కంపెనీ లేదు అనుకోండి, ఇప్పుడు చిన్న వాటర్ ప్యాకెట్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు మనకి అందుబాటులోకి వస్తుంది టాటా కంపెనీ. అటువంటి టాటా కంపెనీకి సహాయం చేయడానికి ముందడుగు వేస్తుంది ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రెషన్. సో రెషన్ అంటే మనకి మాంద్యం. సో మాంద్యం టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ రీఫ్లేషన్ అంటాం. అంటే బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటే ఇక్కడ ఏంటి, కొంత ఆర్థిక సహాయం కల్పించడం ఆర్ ఆ టాటా కంపెనీ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయడం, అంటే ఏదో ఒకలాగా స్పెండింగ్ చేయడం అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ స్పెండ్ మోర్ ఆన్ టాటా కంపెనీ టు బ్రింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అర్థమవుతుందా? సో రీఫ్లేషన్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రీఫ్లేషన్ అంటే గివింగ్ సమ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ టు సో డిఫాల్ట్ కంపెనీస్, లైక్ మనకి డిక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్, డిక్రీజ్ ఇన్ ద ట్యాక్సెస్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద గవర్నమెంట్ స్పెండింగ్. ఖచ్చితంగా ఫిజికల్ స్టిమ్యులస్ టు ఎక్స్పాండ్ ది అవుట్పుట్ యాజ్ వెల్ as monetary stimulus by reducing the సో ఇంట్రెస్ట్ రేట్స్. అలాగే ఖచ్చితంగా సో మనకి డీఫ్లేషన్ సిచ్యువేషన్ కదా. సో దేశంలో మనీ సప్లై లేకపోవడం వల్ల రెషన్ టైంలో ఏమవుతుంది, దేశంలో డబ్బులు ఉండవు. ఆ డబ్బులు లేకపోవడాన్ని డీఫ్లేషన్ అంటాం, ప్రతిద్రవ్యాలను అంటాం. ఈ ప్రతిద్రవ్యాన్ని అరికట్టడానికే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ చేస్తాం, దాన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటాం. సో గైస్ ఇవన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా మీకు ఇవన్నీ కూడా కేక్ వాక్ అంటే చూడడానికి పెద్దగా ఉన్నా కానీ సో చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఇక్కడ మనకి రీఫ్లేషన్ అనే టర్మ్ అర్థమైతే చాలు, దాని చుట్టుపక్కల దాని కథ ఏంటని అర్థమైతే చాలు. సో మిగతా అంతా వచ్చేస్తుంది. రీఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఖచ్చితంగా సో ఇది ఫిజికల్ ఆర్ మానిటరీ పాలసీ డిజైన్ టు ఎక్స్పాండ్ ది అవుట్పుట్ బై ఇంక్రీజింగ్ ద మనీ సప్లై ఆర్ రెడ్యూసింగ్ ద ట్యాక్సెస్. ఎస్ టెంపరీ రెషన్. ఖచ్చితంగా రీఫ్లేషన్ అనేది ఒక మెజర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక టెంపరీ నేచర్. సో ఖచ్చితంగా మనకి ఆర్థిక ఉద్దీపన అనేది మనకి ఆర్థిక స్థాయి మళ్ళీ ఒక ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తే మళ్ళీ ఇట్ విల్ స్టాప్ ది ఎక్స్పెండింగ్ అండ్ ఇట్ విల్ కలెక్ట్ మోర్ ట్యాక్సెస్ ఫ్రమ్ కంపెనీస్. ఓకే, ఎస్ ఖచ్చితంగా ఇది ఒక టెంపరీ, ఒక అన్సర్టెంటీ, ఎకనామిక్ అన్సర్టెంటీ ఆర్ రెషన్ టైంలో చేసే ఒక టైప్ ఆఫ్ ప్రక్రియ ఇది. అంటే మూతపడిపోయే స్టేజ్లో ఉన్న కంపెనీస్ని మనకి ఉద్దీపన కల్పించడం, ఒక రిలాక్సేషన్ ఇవ్వడం అనమాట. సో అది కట్టాల్సిన ట్యాక్సెస్ రెడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోవిడ్లో కూడా ఫస్ట్ 3 months 4 months మీరు ఎటువంటి ఈఎంఐ కట్టక్కర్లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది, తెలుసు కదా. కోవిడ్ టైంలో ప్రొడక్టివిటీ లేక అన్ఎంప్లాయ్మెంట్కి గురైపోయి ప్రజలందరూ కూడా ఈఎంఐస్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, ఒక 3-4 months ఉద్దీపన కల్పించింది, రిలాక్సేషన్ ఇచ్చింది, మీ దగ్గర నుంచి కట్టాల్సిన ఈఎంఐస్ తగ్గించింది. దాన్ని మోరటోరియం పీరియడ్ అంటాం. వాట్ ఈస్ దట్? మోరటోరియం పీరియడ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అని అర్థం. ఒక 3-4 months వరకు మీరు ఎటువంటి ఈఎంఐస్ కట్టక్కర్లేదు అనే ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. సో అది ఒక టైప్ ఆఫ్ ఉద్దీపన, రిలాక్సేషన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అన్ ఎకానమీ ఫేసింగ్ డిస్ఇన్ఫ్లేషన్ అంట. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ డిస్ఇన్ఫ్లేషన్. ట్రై చేయండి. ఖచ్చితంగా డిస్ఇన్ఫ్లేషన్ అనేది మనకి ద ట్రెండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ డిక్రీజింగ్ బట్ స్టిల్ ద ప్రైజెస్ విల్ రిమైన్ పాజిటివ్. నేను చెప్పినట్టు కంపెనీస్ డిఫర్ దర్ ఇన్వెస్ట్మెంట్, పీపుల్ డిఫర్ దర్ ఎక్స్పెండిచర్, డిమాండ్ డిక్రీజెస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిగార్డింగ్ ఎకానమీ ఫేసింగ్ డిస్ఇన్ఫ్లేషన్?
ఆల్ ఆఫ్ ది అబౌవ్. వెరీ గుడ్. చూడండి దేశంలో మనకి ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2021, 22, 23, 24 కంటిన్యూస్గా తీసుకుంటే మనకి ద ట్రెండ్ ఆఫ్ 10% నుంచి 9%, 9% నుంచి 8%, 8% నుంచి 7%. అంటే ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్, ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ నోన్ యాజ్ ఎస్. అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనే సమాచారం వస్తే ఖచ్చితంగా డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద ట్రెండ్ ఆఫ్ స్లోయింగ్ ద ఇన్ఫ్లేషన్. ఖచ్చితంగా పీపుల్ సో ఖచ్చితంగా అన్ని కూడా చూడండి కంపెనీస్ డిఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎంచుకోవాలి కదా, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎంచుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ పాజిటివ్. పీపుల్ డిఫర్ దేర్ ఎక్స్పెండిచర్, నో. డిమాండ్ ఇంక్రీజెస్, నో. అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్, నో. ఓకే, సో అర్థమవుతుందా? ఖచ్చితంగా మనకి నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ ది అందరూ మ్యాక్సిమం తప్పు చేశారు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, డిస్ఇన్ఫ్లేషన్ దేశంలో ఉంది అంటే ఒక పాజిటివ్ స్టెప్ అనమాట ఇక్కడ. అంటే దేశంలో మనకి గత 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో మనకి ఆ ట్రెండ్ని తీసుకుంటే సో 10% నుంచి 9, 9% నుంచి 8, 8 నుంచి 7, సో ఇలాగా మనకి కంటిన్యూస్గా తగ్గుతుంది. అంటే అదొక మంచి పాజిటివ్ పరిణామం. ఆ పాజిటివ్ పరిణామంలో మొత్తం అన్ని కూడా కంపెనీ డిఫర్ చేయమేమి, ఇన్వెస్ట్మెంట్స్ డిఫర్ చేయవు. ఖచ్చితంగా పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కన్జ్యూమ్ చేయడానికి, ఎక్స్పెండిచర్ చేయడానికి. అలాగే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఖచ్చితంగా వస్తువు మీద ఇంక్రీజ్ అవుతుంది మెల్లమెల్లగా. అంటే మెల్లిమెల్లగా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో డిస్ఇన్ఫ్లేషన్ అనేది వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డిక్రీజింగ్. సో ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్లో దేశంలో ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అయితే ఏమవుతుందా? డిమాండ్ ఆఫ్ గుడ్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ కదా, అండ్ పీపుల్ స్పెండ్ ఇంక్రీజెస్ కదా. అలాగే ఖచ్చితంగా సపోర్ట్స్ ద బిజినెస్ యాక్టివిటీ కదా. ఖచ్చితంగా మనకి డిమాండ్ ఆఫ్ ది గుడ్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ప్రొడక్షన్ పెరుగుతుంది అన్నట్టు. ప్రొడక్షన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతున్నట్టు కదా. కంపెనీస్ అనేవి రెడీగా ఉంటాయి సో మనకి వ్యాపారం చేయడానికి, వస్తువుని ఉత్పత్తి చేయడానికి. సో ఖచ్చితంగా ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని అర్థం. ఎస్, క్లియర్ గైస్? సో సింపుల్. సో ఖచ్చితంగా మీకు అన్ని కూడా నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్? మీకు చూడండి నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ అనే చాప్టర్ నుంచి రేపు క్వశ్చన్స్ మనం చేద్దాం, రేపు కూడా చేద్దాం. సో ఈరోజు మనం షాక్ అయ్యారా? అంతే, షాక్ అవ్వాలి అంతే, ఏం లేదు. జస్ట్ ఇలాంటి షాక్స్ మీరు మెయిన్ ఎగ్జామ్స్లో షాక్ అవ్వద్దు. ఖచ్చితంగా కరెంట్ షాక్ అయిపోతుంది. మెయిన్గా ఇవన్నీ కూడా మెయిన్గా తెలుసుకొని ప్రతి క్వశ్చన్కి బాగా అర్థం చేసుకొని వెళ్ళండి. ఎస్, నెక్స్ట్ వన్. స్లోగా అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి క్వశ్చన్కి కొంచెం టైం తీసుకోవాలి, అందుకే టైం ఇస్తున్నాను. టైం తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఎకానమీ అంటేనే ఇంకా ఖచ్చితంగా అనాలిసిస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ హెల్ప్స్ అండ్ రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్? సో మనకి ఫారెన్ ట్రేడ్ అనే చాప్టర్లో మీకు ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే దాంట్లోకి వస్తుంది. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఎస్, సింపుల్. ఓకే, 1-2 ఇస్ ఇట్? 1-2 చూడండి. ఖచ్చితంగా మనకి రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ ఇస్తున్నట్టు కరెంట్ అకౌంట్లోకి ఏమొస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, యాజ్ వెల్ as మనకి సర్వీసెస్, యాజ్ వెల్ as ప్రైమరీ ఇన్కమ్, యాజ్ వెల్ as సెకండరీ ఇన్కమ్. సో సెకండరీ ఇన్కమ్ అంటే రెమిటెన్సెస్ కింద వస్తుంది. రెమిటెన్సెస్ అంటే ఎన్ఆర్ఐ డిపాజిట్స్. అలాగే మనకి ప్రైమరీ ఇన్కమ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎఫ్డిఎస్, ఎఫ్పిఎస్ మీద వచ్చే ఇన్కమ్. ఎఫ్డిఎస్, ఎఫ్పిఎస్ మీద వచ్చే ఇన్కమ్. ఓకే, అంటే మనకి డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, డివిడెండ్స్ అండ్ ఈల్డ్స్ అంటాం కదా అవి. అయితే ఖచ్చితంగా చూడండి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఈజ్ ఇట్ రైట్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చరికి ఇట్ విల్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎఫ్డిఎస్, ఎఫ్పిఎస్. ఖచ్చితంగా మీకు ఎఫ్డిఏ, ఎఫ్పిఏ అనేవి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. ఎఫ్డిఎస్, ఎఫ్పిఎస్ నుంచి వచ్చే ఇన్కమ్ మీకు ప్రైమరీ ఇన్కమ్లోకి వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 3 రాంగ్. సో 3 రాంగ్ అయితే మీకు ఆన్సర్ సింపుల్గా విత్ ఆన్సర్ మనకి ఏ వచ్చేస్తుంది. ఏం లేదు ఇక్కడ కరెంట్ అకౌంట్లోకి ఏమొస్తాయి? క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. క్యాపిటల్ అకౌంట్లోకి మీకు డైరెక్ట్గా ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, లోన్స్ ఇవన్నీ వస్తాయి. సో మనకి కరెంట్ అకౌంట్లోకి ఎఫ్డిఎస్ మీద, ఎఫ్పిఎస్ మీద వచ్చే ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు షేర్ మీద వచ్చే ఇన్కమ్ డివిడెండ్స్ అంటాం.
బాండ్స్ మీద వచ్చే ఇన్కమ్ డివిడెండ్స్ అండ్ ఈల్స్ అంటాం, ఈల్స్. సో ఇలాగా మనకి డివిడెండ్స్ అండ్ ఈల్స్ మీద వచ్చే ఇన్కమ్నే మనం కరెంట్ అకౌంట్లో కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ ద ఫారెన్ కరెన్సీ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండియాస్ ఐటీ సెక్టర్, సర్వీసెస్లోకి వస్తుంది కదా, సర్వీసెస్ యాజ్ వెల్ as adopting suitable policies to attract the FDIs, FPS అంటే మనకి సో డివిడెండ్స్ అండ్ ఈల్స్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఖచ్చితంగా మనకి పాలసీస్ టు అట్రాక్ట్ ది FDIs, FPS అంటే మనకి షేర్స్ అండ్ బాండ్స్ని అట్రాక్ట్ చేయడం. సో మీకు సింపుల్గా అది కరెంట్ అకౌంట్లోకి వస్తుంది. ఎస్, 3 రాంగ్. ఆన్సర్ ఏ. అర్థమవుతుందా? ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోకి ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ వస్తాయి అని తెలియాలి. సో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సర్వీసెస్, FDIs, FPS యొక్క ఇన్కమ్ అంటే మనకి డివిడెండ్స్ అండ్ ఈల్స్, యాజ్ వెల్ యాజ్ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ ఇన్కమ్ లైక్ రెమిటెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following category of financial institution are not involved in the implementation of Kisan Credit Cards, KCC? సో రేపు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మీకు సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి ప్రతిరోజు కూడా. సో 6 PM రెగ్యులర్గా అటెండ్ కండి. ఓకే, అటు TSPSC అయినా APPSC అయినా క్వశ్చన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో అందరూ కూడా ట్రై చేసుకోండి. KCC ఓకే, KCC అనేది ఒక ఇన్నోవేటివ్ క్రెడిట్ డెలివరీ మెకానిజం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ ఫార్మర్స్కి ఒక ప్రొడక్షన్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేయడం కోసం, మీట్ చేయడం కోసం అవసరాలను టైమ్లీ మనకి ఒక టైప్ ఆఫ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లోన్స్ కావాలి కదా ఫార్మర్స్కి. ఖచ్చితంగా చిన్న పెస్టిసైడ్స్ కానీ, సో ఇన్సెక్టిసైడ్స్ కానీ కొనాలన్నా, లేదంటే లాంగ్ టర్మ్ లోన్స్ లైక్ మనకి క్యాపిటల్ కొనాలన్నా ఖచ్చితంగా డబ్బులు కావాలి. అయితే ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీలో ఒక టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్, కార్పొరేటివ్ బ్యాంక్స్, బట్ NBFCs అనేవి కాదు. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నాట్ ఇన్వాల్వ్డ్ అంటున్నాడు మనకి NBFCs ఫ్రెండ్స్. NBFCs ఖచ్చితంగా మీకు సో ప్రతి ఒక్క స్కీమ్ అంటే అయితే మనకి ఎంటైర్ కంట్రీలో వాస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. కమర్షియల్ బ్యాంక్స్, RRBs, కోఆపరేటివ్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి వైడ్ యాక్సెప్టబుల్ బట్ నాట్ NBFC. ఓకే, ఎస్. అంటే ఇలాంటి వాటి నుంచి అన్నిటి నుంచి మనకి రుణాలు పొందుతున్నాయి కానీ NBFC నుంచి రైతులు పొందలేరు. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. విచ్ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ ద హైయెస్ట్ షేర్ ఇన్ అగ్రికల్చర్ క్రెడిట్? సింపుల్ అంటే సింపుల్గా మనకి KCC ఇంప్లిమెంటెడ్ బై, రేపు ఉదయం మనకి క్వశ్చన్ ఎలా అడుగుతుంటే KCC బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకి, బట్ నాట్ NBFCs. సింపుల్గా ఇందాక క్వశ్చన్కి అర్థం. డివిడెండ్స్ అండ్ FDI బోత్ ఆర్ డిఫరెంట్ గా సార్, ప్రాఫిట్ మీద FDIs కమ్స్ ఫ్రెండ్స్. డివిడెండ్స్ అండ్ FDIs అనేవి ఇక్కడ చూడండి, FDIs మీద వచ్చే ఇన్కమ్ మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ FDI అనుకోండి, మనకి ఒక కియా మోటార్స్ అనేది ఒక FDI. అదే కియా మోటార్లో మీకు USA వాడు షేర్ కొనడంటే అది FPI. FDI అంటే పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే కియా మోటార్స్ మన దేశంలో స్థాపించి అది లాభాలు పొందింది అనుకోండి, అది లాభాలు మనకి ఏ రూపంలో కడుతుంది? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కడుతుంది. సో అదంతా కూడా FDIs మీద వచ్చే ఇన్కమ్. అలాగే FPS మీద వచ్చే ఇన్కమ్ వచ్చేసరికి షేర్ మీద వచ్చే ఇన్కమ్ లైక్ డివిడెండ్స్. సో ఇలాంటి మనకి కరెంట్ అకౌంట్లో కలుపుతాం. ఓకే, బట్ డైరెక్ట్లీ FDI, FPS వచ్చేసరికి మనకి ఇన్కమ్ కాదు, డైరెక్ట్గా పెట్టుబడులు FPS, FDIs. ఓకే, అవి మనకి వన్ టైప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్లో కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్ ఆన్సర్. సో ఖచ్చితంగా చూడండి ఇక్కడ మనకి విచ్ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ హైయెస్ట్ షేర్ ఇన్ అగ్రికల్చర్ క్రెడిట్ అంటే షేర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అండి. ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్. ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఎక్స్క్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్. ఆన్సర్ ఏ. సో దగ్గర 80% లోన్స్ అనేది ఇస్తుందంటే కమర్షియల్ బ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ ద హైయెస్ట్ అగ్రికల్చర్ క్రెడిట్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్స్ లైక్ SBI బ్యాంక్ ఏం చేస్తుంది? సో లైక్ డెవలప్మెంట్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ నాబార్డ్ లాంటి బ్యాంక్స్ రుణాలు ఇస్తుంది. అప్పుడు మనకి ఫార్మర్కి రుణాలు ఇస్తుంది. ఓకే, ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ షేర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ క్వశ్చన్ మనం రేపు చూద్దాం. రేపు కూడా మనం ఈ ఎక్స్టెండెడ్ టాపిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. జనరలైజ్డ్గా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్గానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు హాజరవ్వండి, ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా ఎవరైనా బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్యూ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఫ్యూ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. April 19th నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, Y265 కూపన్ కోడ్ యూజ్ చేసి ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి.
ఆల్రెడీ మీకు 19th నుంచి స్టార్ట్ అయ్యింది. లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి కావాలి క్లాసెస్ అనుకుంటే మీరు 7th May నుంచి జాయిన్ అవ్వచ్చు. 7th May నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో లేదు మనకి ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే వెంటనే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఫ్యూ సీట్స్ ఆర్ లెఫ్ట్. ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ అయితే ఉంటాయి. April 19th నుంచి బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే లింక్ ఉంటుంది కింద. సో క్లిక్ చేసి 2290 రూపీస్కి మీరు పొందొచ్చు. 2290 రూపీస్ మాత్రమే Y265 అప్లయింగ్ కోడ్ తర్వాత. ఓకే, లేదు సార్ నాకు ప్రెసెంట్ నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ కావాలి అనుకుంటే మనకి May 7th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు 2440 రూపీస్కి మీకు వస్తుంది. సో దీంట్లో టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఇస్తున్నాం, యాజ్ వెల్ మనకి మొత్తం సేమ్. ఓకే, సో అలైన్మెంట్ బట్ స్టార్టింగ్ నుంచి వినొచ్చు. ఓకే, స్టార్టింగ్ నుంచి వినొచ్చు. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సో అడ్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్ తీసుకోండి రైట్ నౌ Y265 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తూ. ఓకే, సో గైస్ అలాగే APPSC Group 2 2024 మెయిన్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మనకి. మెయిన్ టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు మీరు Y265 కూపన్ కోడ్ యూస్ చేస్తే. మీకు Y265 అనే కోడ్ని యూస్ చేయండి దీనికోసం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఫ్యూ సీట్స్ ఆర్ లెఫ్ట్. ఆల్రెడీ దగ్గర 500 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇందులో ఈ బ్యాచ్లో. మీకు ఫస్ట్ బ్యాచ్లో. సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే దిస్ ఇస్ ద లింక్. ఓకే, కింద లింక్ అయితే ఇచ్చాను చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎకానమీ బుక్ రిలీజ్ అయింది తెలుసు కదా మీకు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కావచ్చు, ఇటు ఏపీ హిస్టరీ కావచ్చు, రెండు కూడా మనకి ఫుల్ ఆఫ్ డిమాండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు బుక్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మీకు డైరెక్ట్గా హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తాయి. సో మీరు దీంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంటికి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. Y265 అనే కోడ్ని యూజ్ చేయండి. ఓకే, ఆర్డర్ చేసుకోవచ్చు. దాదాపు 400 రూపీస్కి మీకు ఈ బుక్ వచ్చేసి మీ ఇంటికి వచ్చేస్తుంది. అటు ఏపీ హిస్టరీ, ఇటు ఏపీ ఎకానమీ రెండు కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయి. ఓకే, సో లేటెస్ట్ ప్యాటర్న్తో ఉంటాయి ఫ్రెండ్స్. సో తెలుగు మీడియం, అది కూడా తెలుగు మీడియం. సో ఈ టైప్ ఆఫ్ బుక్స్ మీరు యూజ్ చేసుకోండి Y265 కూపన్ కోడ్ ద్వారా. సో ఇలాగ మీకు ప్రతి బ్యాచ్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. అలాగే TSPSC సంబంధించిన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా Group 1 నుంచి Group 4 వరకు ప్రతి మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది. Adda247 టెస్ట్ మేట్ అనే దాంతో. సో ఇది మీకు 1999కి వస్తుంది. సో ఇందులో మీకు ఏంటంటే క్లాసెస్ రావు, బట్ మెటీరియల్స్ వస్తాయి, ఫుల్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్ వస్తాయి మీకు. అటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ప్రతి టాపిక్ కూడా మీకు హార్డ్ కాపీ, మీరు అంటే సాఫ్ట్ కాపీ మీకు వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చక్కగా మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. అలాగే RRB RPF బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే దిస్ ఇస్ ద 25th April బ్యాచ్. సో ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. 1464 రూపీస్కి Y265 కోడ్ యూజ్ చేస్తూ మీకు కంప్లీట్ బ్యాచ్. సో మీకు RRB RPF SI కానిస్టేబుల్లో మీకు 120 మార్క్స్ ఉంటే తెలుసు కదా. 120 మార్క్స్కి మీకు మ్యాథ్స్ వచ్చేసరికి 35 మార్క్స్, రీజనింగ్ వచ్చేసరికి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్క్స్. ఈ జనరల్ అవేర్నెస్లో మీకు జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ స్టడీస్ రెండు ఉంటాయి. సో జనరల్గా ఒకప్పుడు మనకి RRBలో మీకు జనరల్ స్టడీస్ 25, జనరల్ సైన్స్ 25 వేరువేరుగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనకి ఎలాగైనా రావచ్చు. జనరల్ సైన్స్ నుంచి 10 మార్కులే రావచ్చు, మిగతా 40 మార్క్స్ జనరల్ స్టడీస్ నుంచి రావచ్చు. సో ఎలాగైనా రావచ్చు. అంటే 25 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ సైన్స్ నుంచి రావు. ఓకే, సో మీకు ఖచ్చితంగా అదొక బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ దిస్ బ్యాచెస్ ఆల్సో. సో ఇలా ప్రతి బ్యాచ్ కూడా మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. యూ కెన్ అవైల్ ఎనీ బ్యాచ్ అండర్ ది Y265 కోడ్. సో మీరు ప్రతిదీ కూడా లింక్ అయితే కింద అందుబాటులో ఉంటుంది. యూ కెన్ క్లిక్ ద లింక్ అండ్ యూజ్ Y265 కోడ్ టు గెట్ దిస్ ఆఫర్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ క్లాస్. అలాగే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తుండండి, రెగ్యులర్గా మీరు అప్డేట్లో ఉండండి. క్విజెస్ పాల్గొనండి, PDF అప్లోడ్ చేస్తూ ఉంటాం. యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ Adda247 ఛానల్. రెగ్యులర్గా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మనం 9 AM రైల్వే క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.